తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి చంపేస్తోంది. ఉదయం 10 దాటినా శీతల గాలులకు గజగజ వణికిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా నమోదవుతోంది. బేల ప్రాంతంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతలంలో 8.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంటున్నాయి. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 16 డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరు జిల్లా కుంతల గ్రామంలో అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లే పరిస్థితే లేదు. ఇక రాబోయే రోజుల్లో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రోడ్లపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.